ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. అసలు బ్రదర్ అనిల్ కారణంగానే వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయనే అభిప్రాయం అందరిలోనూ నెలకొంది. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి ఓ పథకం ప్రకారమే షర్మిలను దూరం చేయడంలో బ్రదర్ అనిల్దే కీలక పాత్ర అని అందరూ నమ్ముతుంటారు. వైఎస్ కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్ని జగన్ వ్యతిరేక మీడియాకు లీకులిస్తూ పబ్బం గడుపుకున్నారు. ఇక తాజాగా బ్రదర్ అనిల్ కు సంబంధించి కొన్ని కీలక విషయాలను తెలియజేశారు వైఎస్ఆర్టీపీ నాయకుడు కొండా రాఘవరెడ్డి. ఆయన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ షర్మిల మనస్తత్వం ఎలాంటిదో, బ్రదర్ అనిల్ ఎలాంటి పనులు చేశారో తెలియజేశారు. షర్మిల వ్యవహార శైలి మొదటి నుంచి కూడా తేడాగానే ఉండేదని రాఘవరెడ్డి తెలిపారు. ఆమె పార్టీ ప్రారంభించినప్పుడు నాయకులందరినీ ఏకవచనంతో సంబోధించేవారు. పార్టీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆమెకు తెలిసేది కాదు. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా తెలిసేది కాదని షర్మిలపై రాఘవరెడ్డి విమర్శలు చేశారు. ఆమె మొదటి నుంచి కూడా అలానే ఉండేది. పెళ్లి విషయంలో కూడా ఎన్నో గొడవలు పడి బ్రదర్ అనిల్ ను షర్మిల పెళ్లి చేసుకుందని కొండా రాఘవరెడ్డి చెప్పుకొచ్చారు. అనిల్ కుమార్ షర్మిల కంటే ముందే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. భవానీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తరువాత షర్మిలను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడని రాఘవరెడ్డి తెలిపారు. అనిల్ కుమార్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. ఆమె ఇప్పటికీ హైదరాబాద్లోని అంబర్పేటలో నివాసముంటోంది. ఆమె దగ్గరికి అనిల్ కుమార్ అప్పుడప్పుడు వెళ్లి వస్తూ ఉంటారని, ఈ విషయం షర్మిలకు కూడా తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు. షర్మిలకు ఇష్టమయ్యే పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె అన్నిటినీ భరించాల్సి ఉంటుందని రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు. అనిల్ కుమార్ మొదటి భార్య కూతురు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.